బ్యాటింగ్ లో కొత్త కుర్రాడు ధ్రువ్ జూరెల్ 149 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 90 పరుగుల అద్భుత పోరాటం. ఇక బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 4 వికెట్ల మ్యాజిక్ తో 4వ టెస్టు టీమిండియా చేతుల్లోకి వచ్చింది. మ్యాచ్ చేజారిపోతుందన్న సమయంలో ఈ ముగ్గురు అద్భుతంగా టీమిండియా వైపు మ్యాచ్ ని నడిపించారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల రన్స్ టార్గెట్ ను ఛేదించేందుకు ఆదివారం 3వ రోజు బరిలోకి దిగిన టీమిండియా ఆట ముగిసే టైం కు రెండో ఇన్నింగ్స్ లో 8 ఓవర్లలో 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ క్రీజ్ లో ఉన్నారు. ఇండియాకు మరో 152 రన్స్ అవసరం. చేతిలో 10 వికెట్లతో పాటు 2 రోజుల ఆట మిగిలి ఉంది. అయినా కూడా తొలి సెషన్లోనే ఈ మ్యాచ్ ముగిసే అవకాశంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మ్యాచ్ టీమిండియా గెలిచిందంటే 4 ఆటగాళ్ల కీలక పాత్ర ఉంది. తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 73 పరుగుల అద్భుత బ్యాటింగ్. అయితే అదే ఇన్నింగ్స్ లో 177 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన దశలో టీమిండియాను కీలక సమయంలో ఆదుకున్నాడు ధ్రువ్ జూరెల్. తన 90 పరుగుల ఇన్నింగ్స్ భారత్ 307 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే కుల్దీప్ యాదవ్ దానికి చక్కగా సహకరించాడు. అటు బౌలింగ్ లోనూ కూడా అదరగొట్టాడు. ఇక మరో బౌలర్ అశ్విన్ చాలా కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరుస్తూ అశ్విన్ బెంబేలెత్తించాడు. మొత్తానికి యశస్వి జైస్వాల్, ధ్రువ్ జూరెల్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ ఈ నలుగురు ఈ మ్యాచ్ హీరోలనే చెప్పవచ్చు. ఇక పెద్దన్న పాత్ర మాత్రం రోహిత్ శర్మదే. సీనియర్లు లేకుండానే టీం ను ముందుకు నడిపిస్తున్నాడు. యువ ఆటగాళ్లతో కలిసి తన కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకోబోతున్నాడు.